10th క్లాస్ తర్వాత ఏం చేయాలి? మన థంబ్‌నెయిల్ చూసి మీరు ఇదే కదా రావడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్‌గా 10th క్లాస్ పూర్తయి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇండియన్ ఆర్మీకి రావాలి అని చెప్పి ఒక డ్రీమ్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ మనకు నంబర్ ఆఫ్ మెసేజెస్ కానీ, కామెంట్స్ కానీ అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మనకి పేరెంట్స్ మెసేజ్ చేస్తున్నారండి. అంటే మా అబ్బాయి వచ్చేసి ఇలా ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నాడు. మా అమ్మాయి ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఏం చేయాలి సార్? అది ఇది అని చెప్పి నాకు కామెంట్స్ వస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే ఆళ్ళు ఇప్పటినుంచే 10th క్లాస్ అంటే మినిమమ్ 15-16 ఇయర్స్. ఈ ఏజ్‌లోనే వాళ్ళ మైండ్ అనేది అంతలా దేశానికి సేవ చేయాలి, దేశం కోసం పోరాడాలి, దేశం కోసం జాబ్ చేయాలని ఒక ఆలోచన పెట్టుకున్నారు చూడండి. ఆ ఆలోచనకి నేను చాలా ఫిదా అయిపోయాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే మొదటిసారి వచ్చారో ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే కాదు, అండ్ నెక్స్ట్ కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఇంటరా, 10థా లేదా డిగ్రీ చేస్తున్నారా లేదా ప్రెజెంట్ స్టడీ ఆపేశారా అన్న విషయం కూడా కింద కామెంట్ చేయండి. నాకు ఒక ఐడియా వస్తుంది. సో మన వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా. సో రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది. చాలామంది ఏంటంటే పాస్ అయ్యారు. సో గుడ్ న్యూస్. అయితే నెక్స్ట్ ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అండ్ డిఫెన్స్లోకి రావాలి అంటే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, మనకి ఏది ప్లస్ అవుతుంది అని చాలామందికి డౌట్ ఉంది కదా. ఆ డౌట్ని ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇంకొక మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, నా తరపు నుంచి నేను ఈ సహాయం మీకు అందరికీ చేస్తున్నాను. మీ తరపు నుంచి మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లోని, గ్రూప్స్లోని అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే కొంచెం రీచ్ అనేది ఉంటుంది కదా, చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ అంతేకాదు, వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్రదర్. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ డిఫెన్స్కి రావాలి, ఈ యూనిఫామ్ జాబ్స్ కావాలి, ఇండియన్ ఆర్మీకే రావాలి అని చెప్పేసి ఇది ఒక డ్రీమ్. సో ఈ డ్రీమ్ ఏంటంటే చాలామందికి తెలియక వేరే వేరే సబ్జెక్ట్ తీసుకొని వేరేగా వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్కి సంబంధించిన లేని స్టడీ అయితే చదవడం అయితే జరుగుతుంది. అలా ఒకరు ఇద్దరు కాదు, చాలామంది. ఎగ్జాంపుల్ నేనే. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎంపీసీ తీసుకోవాల్సింది ఇంటర్లో. బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల నాకు తెలియక అన్నిటికంటే ఈజీగా సిఈసీ ఉంటుంది, సో సింపుల్గా పాస్ అయిపోతుంది అని చెప్పేసి సిఈసీ తీసుకున్నాను. అండ్ తర్వాత తెలిసింది ఏంటంటే ఎంపీసీ సబ్జెక్ట్ ఉంటేనే మనం ఇండియన్ ఆర్మీకి కానీ, ఇండియన్ నేవీకి కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కానీ తీసుకుంటారని చెప్పి నాకు ఆ టైంలో తెలియక మనం సిఈసీ తీసుకోవడం జరిగింది. బట్ మీరు మాత్రం ఆ తప్పు చేయొద్దు. ఖచ్చితంగా మీరు ఇండియన్ డిఫెన్స్కి రావాలి అని అనుకుంటే, అంటే కేవలం డిఫెన్స్కి రావాలి, ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ సాధించాలి ఈ డిఫెన్స్లో అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఇంటర్లో ఎంపీసీ తీసుకుని బ్రదర్. ఎందుకంటే ఎంపీసీ తీసుకుంటే మీకు అన్ని విధాలుగా అన్ని జాబులకి కూడా మీకు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు, క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే. అదేంటి బ్రో, నువ్వు మా ఫ్రెండ్ సిఈసీ తీసుకొని ఇండియన్ ఆర్మీలో జాబ్ సాధించాడు అని అనొచ్చు. సో ఓకే, మీరన్నది కూడా నిజమే. సిఈసీ తీసుకొని ఇండియన్ ఆర్మీలో జీడీలో జాబ్ సాధించవచ్చు. బట్ నేనేమంటున్నానంటే టెక్నికల్గా ఒక ఇండియన్ ఆర్మీయే కాదు, యాక్చువల్లీ డిఫెన్స్ అంటే ఏంటో మీకు తెలియాలి ముందు. డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటన్నిటినీ కలిపి మనం డిఫెన్స్ అంటారండి. అంటే త్రివిధ దళాలు. సో తెలుగులో వచ్చేసి త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిని కలిపి, ఈ మూడింటిని కలిపి డిఫెన్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. యాక్చువల్లీ దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే, మెయిన్ ఏంటంటే ఎవరి అండర్లో ఉంటుందంటే ఇది ప్రెసిడెంట్ అండర్లో ఉండడం అయితే జరుగుతుందండి. ఇండియన్ ఆర్మీ జీడీకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్ సరిపోతుంది, అది కూడా సిఈసీ తీసుకుంటే సరిపోతుంది ఏదో ఒకటి. బట్ ఏంటంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఖచ్చితంగా మీకు అడగడం అయితే జరుగుతుంది. సో ఒక ఇండియన్ ఆర్మీయే కాదు, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా డిఫెన్స్కి సంబంధించిందే, అది కూడా ఒక దేశ సేవే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరినీ కలిపి సోల్జర్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వచ్చేసి ఎక్కడో బోర్డర్లో మన పాకిస్తాన్కి, ఇండియాకి, నెక్స్ట్ చైనాకి అక్కడక్కడ వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటే, ఈ నేవీ అనే వాళ్ళు ఏంటంటే మన సముద్రంలో చేయడం జరుగుతుంది. అండ్ ఎయిర్ ఫోర్స్ అనే వాళ్ళు ఏంటంటే పైన మనకి ఆకాశంలో డ్యూటీలు చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఎవరెవరు డిపార్ట్మెంట్ ఏ ఫోర్సెస్లో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా వి ఆర్ ద సర్వ్ ఫర్ ఇండియా కోసమే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, ఇండియాకి సర్వ్ చేస్తున్నారు. సో వీటిని డిఫెన్స్ అని పిలవడం జరుగుతుంది. నేనేమన్నానంటే ఇప్పుడు ఆర్మీ ఒకటే కాదు, నేవీకి ప్రిపేర్ అవ్వండి, ఎయిర్ ఫోర్స్కి ప్రిపేర్ అవ్వండి, వీటికి కూడా క్వాలిఫికేషన్ అడుగుతాడు. బట్ ఖచ్చితంగా ఇంటర్లో మాత్రం ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అడుగుతాడు. కాబట్టిగా నన్ను అడిగితే 100కి 100% కూడా మీరు ఎంపీసీ తీసుకుంటే మీకు చాలా వరకు ప్లస్ పాయింట్ అవుతుంది అన్నట్టు. అంటే క్వాలిఫికేషన్ పరంగా మీ గోల్స్ అచీవ్ చేయడానికి చాలా వరకు ఈజీ అవుతుంది. ఏజ్ చూసుకున్నట్లయితే 17.5 సంవత్సరాల నుంచి 21 ఇయర్స్ వరకు అయితే మనకు తీసుకోవడం అయితే జరుగుతుందండి. అండ్ ట్రేడ్స్మెన్ వచ్చి 23 ఇయర్స్ వరకు కూడా తీసుకుంటాడు.
కాబట్టి ఇప్పుడు 10th అంటే 16 ఇయర్స్‌కి అవుతుంది. ఇంటర్ అంటే 18 ఇయర్స్‌కి ఇంటర్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఇంటర్‌లో ఉన్నప్పుడే మీరు ట్రయల్స్ చేస్తూ ఉండాలండి. అంటే ఏంటంటే బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫిజికల్‌కి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎక్కువ వచ్చేసి ఏంటంటే ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది ఆర్మీ అనేది పక్కన పెడితే ఈ నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ అండి. సో, సబ్జెక్ట్ మీద చాలా మీకు గ్రిప్ ఉండాలి. అన్న ఇదంతా ఓకే. మరి 21 ఇయర్స్ తర్వాత, 23 ఇయర్స్ తర్వాత మేమేం చేయాలి? బట్ నాకు డ్రీమ్ వచ్చేసి ఆర్మీ మిస్ అయింది, నేవీ మిస్ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ మిస్ అయిపోయింది. నా ఏజ్ 23 సంవత్సరాలు నిండిపోయాయి. బట్ నేనేం చేయాలి ఇప్పుడు? నాకు జాబ్ కావాలి, యూనిఫామ్‌లో జాబ్ కావాలి అని అనుకుంటారు. సో, ఇంకొక విషయం ఏంటంటే ఈ డిఫెన్స్ అనేది డిఫెన్స్‌తో పాటు మీకు పారామిలిటరీ బలగాల గురించి కూడా మీకు ఒక ఐడియా ఉండాలండి. చూడండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ బలగాలు మన ఇండియన్ కోసం సర్వ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు బోర్డర్‌లో డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇండియన్ ఆర్మీకి బ్యాకప్‌గా బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ అండ్ అలాగే అస్సాం రైఫిల్స్ వీళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు అని మీరు వినే ఉంటారు. సో, ఈ పారామిలిటరీ బలగాలన్నీ కూడా ఏంటంటే సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ ఈ ఫోర్సెస్ అన్నీ కూడా మన పారామిలిటరీ బలగాల కిందకైతే రావడం జరుగుతుంది. ఇవి కూడా యూనిఫామ్ జాబ్స్ కిందకే రావడం జరుగుతుంది. ఇవి కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ కింద రావడమే జరుగుతుంది. ఏంటంటే డిఫెన్స్ అనేది 16 ఇయర్స్‌కి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. బట్ ఈ పారామిలిటరీ బలగాలు అనేది మనం 60 ఇయర్స్ వరకు మనం సర్వీస్ చేయవచ్చు. సో, వాళ్ళు సోల్జర్సే, వీళ్ళు సోల్జర్సే. వాళ్ళు దేశం కోసమే డ్యూటీ చేస్తున్నారు, వీళ్ళు కూడా దేశం కోసమే డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు బీఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్‌లో కానీ, రాజస్థాన్‌లో కానీ, జోధ్పూర్‌లో కానీ అండ్ నెక్స్ట్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అవన్నీ బోర్డర్‌లో కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుందండి. ఇప్పుడు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఉందంటే అది అత్యంత ఎత్తైన మంచు పర్వతాల్లో వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్ ఇండో నేపాల్ ఒక మంచు పర్వతాలు ఉన్నాయి కదా, అక్కడ ఎత్తైన పర్వతాల్లో ఐటీబీపీ వాళ్ళు అనేది మన ఇండియాకి సెక్యూర్ చేస్తున్నారండి. ఇప్పుడు సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ చూసుకున్నట్టయితే అది ఇంటర్నల్గా మన గవర్నమెంట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీస్ కానీ అండ్ ఎయిర్పోర్ట్స్ కానీ అండ్ నెక్స్ట్ ఈ మెట్రో స్టేషన్స్ కానీ వీటన్నిటికీ కూడా ఈ సిఐఎస్ఎఫ్ అనేది సెక్యూర్ చేస్తుందండి. అండ్ ఎస్ఎస్బి అయితే మాత్రం అది కూడా సేమ్ అంతే, అది కూడా బోర్డర్లో డ్యూటీ. ఇప్పుడు వేరే బోర్డర్ నుంచి వేరే దేశాల నుంచి ఏమైనా మనకి గూడ్స్ కానీ లేకపోతే ఏమైనా ఈ డ్రగ్స్ కానీ వెపన్స్ కానీ వీటన్నిటి కూడా అది నాకా చేస్తూ అది డ్యూటీ చేయడం జరుగుతుంది. అలాగే అండ్ అస్సాం రైఫిల్స్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా మన దేశం కోసం డ్యూటీ చేస్తున్నాయి. ఒకవేళ మీకు ఇన్కేస్ 23 సంవత్సరాలు నిండిపోయాయి అయినా సరే నేను జాబ్ కొట్టాలి, పారామిలిటరీలో జాబ్ కొట్టాలి, యూనిఫామ్లోనే జాబ్ కొట్టాలి, దేశానికి సేవ చేయాలనుకుంటే ఈ పారామిలిటరీ బలగాలకు వచ్చేయండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వచ్చేసి 3 ఇయర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 3 ఇయర్స్. ఇలా మీ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 28 వరకు మీరు ఈ జాబ్ అనేది ట్రై చేయొచ్చు. అండ్ ఓబీసీ వచ్చేసి 26 వరకు మీరు ఈ జాబ్ కోసం ట్రై చేయొచ్చు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ డిఫెన్స్లో జాబ్ మిస్ అయితే నెక్స్ట్ అటెంప్ట్ ఇందులో మీరు జాబ్కి అయితే ట్రై చేయండి. అండ్ ఈ పారామిలిటరీ బలగాల్లో కూడా డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే డబల్ స్టార్ అంటే సిపిఓ, సిజిఆర్ఎల్ ఇలా కొన్ని ఉన్నాయి. అండ్ ఆర్పిఎఫ్ ఉంది, ఎస్ఐ ఉంది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. సో ఇలా మీరు ఈ విధంగా కూడా సర్వ్ చేయవచ్చు దేశం కోసం అండ్ యూనిఫామ్ జాబ్ చేసుకొని గర్వంగా బోర్డర్లో డ్యూటీ చేయవచ్చు. కాబట్టిగా ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఏంటంటే మొదటి నుంచి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద మీకు పూర్తి అవగాహన అనేది ఇప్పటి నుంచే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఇంటర్లో నన్ను అడిగితే ది బెస్ట్ ఏంటంటే ఎంపీసీ తీసుకోండి. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అన్ని విధాలుగా ట్రేడ్ పరంగా కానీ మీరు వెళ్ళొచ్చు. మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.